మనసు అనేక శక్తుల నిధి. దానిలో నిక్షిప్తమై ఉన్న వనరులను వాడుకొని వ్యక్తి ఈ ప్రపంచంలో ఏ ఉన్నత శిఖరాన్నైనా అధిరోహించగలడు. మనసుకి శిక్షణ ఇస్తే ఏకాగ్రతతో అంతర్ముఖంగా చూడటం అలవాటు చేస్తే అప్పుడు అది లోతులలోనికి చొచ్చుకొని పోయే శక్తి కూడా వస్తుంది. ఎప్పటికైనా అది మానవుడు ఆశించగల అత్యుత్తమ సాధనం. ఎప్పుడైనా ఏకాగ్రతతో జాగృతమైన మనస్సుతో ఎవరినైనా చూస్తే ఆ చూపు వెంటనే అతని మీద ప్రభావం చూపుతుంది. బాహ్యమైన దేనినైనా ప్రభావితం చేయడానికి, ఏకాగ్రతను బలపరచడానికి చూపు త్రాటక సాధన ఎంతో శక్తివంతమైనది. ఏదైనా వస్తువు మీద మనసును బాహ్యంగా కేంద్రీకరించినప్పుడు దానిని చూపు అంటాము. అదే చూపు అంతర్గతంగా కేంద్రీకరించితే దాన్ని ఏకాగ్రత అంటాము. ఏకాగ్రత చెందిన మనసు యొక్క శక్తి అపారం. ప్రపంచమంతటా ఆలోచనకున్న శక్తి గురించి తెలుసు. కేంద్రీకరించబడిన ఒక మనసు అద్భుతాలను చేయగలదు.